హైదరాబాద్లో చలి ఈ రకంగా ఉందంటే ఇదిగో టైం అరౌండ్ 10 దాటింది, ఇంకా చలిగానే ఉంది, అసలు ఎండ కూడా లేదు. అయినా కానీ ఇటువంటి వాతావరణంలో కూడా అసలు తెలిసి తెలియకుండా ఈ న్యూస్ చూసి చూడగానే ఏదో తెలియని ఉత్సాహం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వచ్చేసి బయట ఎట్టు తిరిగేస్తున్నాను ఇంకా ఆహా ఓహో ఓహో అనుకుంటా. అగైన్ మరలా చలి గుర్తొచ్చి అయ్యి బాబు ఇంటి లోపలికి వచ్చేసి స్టార్టింగ్ ఈ రకమైన ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చానంటే ఏపీ దరిదాపులలో ఏ రాష్ట్రం లేదండి అసలు. అయ్యా కొడుకులు కలిసి హ్యాపీగా చెప్తున్నమాట, అయ్యా కొడుకులే. ఓకే, చంద్రబాబు నాయుడు లోకేష్ కలగలిసి ఏపీని ఈరోజు భారతదేశంలో డెస్టినేషన్ హబ్. అసలు మామూలుగా వైజాగ్లో ఎంబీ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్లో 2006-08 వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినేషన్ పిలిచేవారు. ఎందుకు? అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రిటైర్ అయిన వాళ్ళు, ఎక్కడన్నా ఒక మంచిగా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఒక మంచి ఇల్లు కొందాం, లేదు పెద్ద ఫామ్ హౌస్ లాగా, గెస్ట్ హౌస్ లాగా లైక్ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఇటే వస్తుండేవారు. అలా ఈరోజు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అనుకుంటే మంచి బీచెస్ ఎక్కడున్నాయి ఏపీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది ఏపీ, మొత్తం సీ ఏరియా అన్నప్పుడు అవైలబుల్గా పోర్టులు రిమైనింగ్ అంటే ఏపీ, ఫార్మా హబ్ ఏపీ, డ్రోన్ సిటీ ఏపీ, స్పేస్ సిటీ ఏపీ, దెన్ వాట్ నెక్స్ట్ డేటా సెంటర్ ఏపీ, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏపీ, ఇలా చెప్పుకుంటూ పోతే డిఫెన్స్ కూడా ఏపీ. జస్ట్ ఇందాక న్యూస్ చూశాను, తిరుపతి జిల్లా దుగ్గరాజపట్నంలో 2000 ఎకరాలలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ అండ్ మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు కలగలిపి అద్భుతమైనటువంటి షిప్ బిల్డింగ్ యూనిట్, అంటే షిప్పులు తయారీ అక్కడే, పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ విశాఖ పోర్ట్ ట్రస్ట్ అని ఉంటుంది. వాళ్ళు 2047 అమృతకాల విజన్ అని చెప్పేసి పిలుపునిచ్చారు మ్యారిటైమ్ వాళ్ళు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా అద్భుతంగా మనం రోడ్డు, గాల్లో అండ్ సముద్రం మీద అన్ని చోట్ల కూడా మనదే ఆధిపత్యం ఉండాలి అండ్ మన నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి పిలుపునిస్తే దానికి బెస్ట్ వచ్చేసి ఏపీనే కనపడింది. మా అక్కడ కూడా సింపుల్గా చెప్తాను చూడండి, లెక్కలు సహా చెప్తాను. ఓకే, ఫోర్బ్స్ నివేదిక అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళంతా కలిపి ప్రకటించింది ఇది. ఆఫ్కోర్స్ సెపరేటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు. ఇప్పుడు జనవరి 2-3 తారీఖు, అవునా? అంటే ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 9 నెలలు భారతదేశానికి అక్షరాలా వచ్చిన పెట్టుబడులు 25,60,000 కోట్లు భారతదేశానికి. ఓకే, ఇందులో ఒక ఆంధ్రప్రదేశ్కే 25.5% వచ్చున్నాయి. అంటే 20 లక్షల ఈ 25 అన్నప్పుడు అంటే 0.5% కదా, అప్రాక్సిమేట్లీ 6.5 lakhs crores, అంటే 6.5 లక్షల కోట్లు. జగన్ వింటున్నావా, చూస్తున్నావా? నువ్వు వదిలేసి నీకు తెలియదు కానీ వైసీపీ బ్యాచ్ మొన్న 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనుక ఉంటే, చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు అయినా కానీ ఉంటే, నా మాట తెలుగులోనే ఉన్నాయి కదా, అర్థమవుతున్నాయి కదా, మీ పక్కన వాళ్ళు చెప్తున్నట్టు ఉన్నాయి కదా. భారతదేశానికి సంబంధించి మొన్న ఫైనాన్షియల్ ఇయర్ 9 నెలలకు గాను మొదట 25,60,000 కోట్ల పెట్టుబడులు వస్తే అందులో 6.5 లక్షల కోట్లు ఒక ఏపీగా వచ్చాయి. మన పక్కనే ఉన్న ధనిక రాష్ట్రం తెలంగాణ కేవలం 9%, మనది 25%. అంటే 9% అన్నప్పుడు ఎంత, 25/9 అన్నప్పుడు 25/4 అంతే. వాళ్ళకి అరౌండ్ వచ్చేసి 2,20,000 కోట్లు అనుకోవచ్చు. ఏపీకి సంబంధించి 6.5 లక్షల కోట్లు. మన తర్వాత ప్లేస్ వచ్చేసి ఒడిస్సా ఉంది. ఇది నా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒడిస్సా వచ్చేసి అద్భుతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి అక్కడ. అండ్ ఓ రకంగా చెప్పాలంటే దేవాలయాలు, బ్రహ్మాండమైన దేవాలయం. వాళ్ళకు కూడా బేరియా బ్రహ్మాండంగా ఉంది, సముద్ర తీర ప్రాంతం. బట్ ఎందుకన్నా డెవలప్ కాల. కానీ మొన్నటి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన మంచి జమ్ ఓ రకంగా. బట్ అనుకున్న వేళ పెట్టుబడులు అన్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్
కేంద్రంలో బీజేపీ అంటే ఎన్డీఏ, ఒడిశాలో కూడా ఇప్పుడు బీజేపీని, దాంతో పెట్టుబడులు క్యూ కట్టేసి మనది 25.5%తో ఏపీ వచ్చేసి టాప్లో ఉంది ఇండియాలో. ఆ తర్వాత వచ్చేసి 13%తో ఒడిశా ఉంది. ఆ తర్వాత ఇండియాలో రిచెస్ట్ స్టేట్ అన్నప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు. ఈలో మహారాష్ట్ర వచ్చేసి 12% పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇండియాకి వస్తున్నటువంటి ఒక 100 రూపాయలు వచ్చినట్టు పెట్టుబడి. ఈ 100 రూపాయలలో 50 రూపాయలు ఈ 3 రాష్ట్రాల దగ్గరే ఉన్నాయి పెట్టుబడులు. అందులో 25% వచ్చేసి ఏపీకి వెళ్ళిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? నారా గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఒక చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఇక్కడ ఏపీలో ఉంది. ఆయన చేసిన అభివృద్ధి తాలూకు సాక్ష్యాల కళ్ళ ముందు కనిపిస్తుంది చిరునామాగా. దెన్ మరి ఇక పెట్టుబడులు పెడతారు, ఎందుకు వెనకాడతారు? వచ్చేసారు. ఏ రకంగా? ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే పర్మిషన్స్ ఇవ్వటం కానీ, ఫెసిలిటీస్ కల్పించడం కానీ, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ, డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న అడుగుకి ఎవరన్నా మేము కూడా వస్తామంటే రండి అని చెప్పేసి వాళ్ళతో అడిగేయటం. కానీ మొన్న బాగా గుర్తు తెచ్చుకోండి, వైజాగ్లో డేటా సెంటర్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే చెప్పాడు, లోకేష్ కూడా ఇదే చెప్పాడు. డేటా సెంటర్ మీది, బట్ దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రగతిని కానీ, డెవలప్మెంట్ కానీ, పనులు ఎలా అవుతున్నాయి ఏంటని మొత్తం చూసుకునేది మేము అన్నాడు. ఇంతకు మించి ఏం కావాలండి? ఒక రాష్ట్రంలో ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి పెట్టుబడులు పెట్టాడు అంటే దానికి సంబంధించి పర్మిషన్ ఇచ్చా కదా, కానిచ్చుకో అని అంటారు. పర్మిషన్ ఇచ్చినటువంటి వీళ్ళు వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఎక్కడి వరకు జరుగుతుంది పని అని చెప్పేసి మొత్తం చూస్తున్నారు. అందుకు ఈరోజు ఏపీకి వస్తూ ఉన్నారండి. గుండు సూది నుంచి ఆకాశానికి వెళ్ళే రాకెట్ వరకు ఏదైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి. పనివారు కానీ, స్కిల్డ్ లేబర్ కానీ, అన్స్కిల్డ్ లేబర్ కానీ మీరు చెప్పుకుంటూ పోతే ఏపీలో మ్యాన్ పవర్ కూడా పుష్కలంగా ఉంది. ఒకప్పుడు ఏపీ నుంచి వేరే చోటకి వలసలు పోయారు, ఈరోజు వేరే చోట నుంచి ఏపీకి వలసలు వస్తున్నారు. అద్భుతంగా అమరావతి రెడీ అవుతుంది, వైజాగ్ దూసుకుపోతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేసి రెడీ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దుగ్గరాజపట్నం రేవు షిప్ యార్డ్ వచ్చేసి రెడీ కాబోతుంది. ఇలా చెప్తూ పోతే ఏంటండి అసలు? నిన్న జిల్లాల విభజన కూడా మరలా కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం 28 జిల్లాలు, అందులో మళ్ళీ కొత్త రెవెన్యూ డివిజన్లు. అడ్డదిడ్డంగా జస్ట్ లోక్సభ సెగ్మెంట్ని పరిధిలో తీసుకుని ఒక జిల్లా అని చెప్పేసి పక్కన పడేశాడు. అరే పనితనం అంటే తెలుసా నీకు అని చెప్పేసి వచ్చి రాగానే జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండేలాగా ఆయా ప్రాంతాలకు సంబంధించి మరలా ఆ ఏరియాకి సంబంధించి మరలా మొత్తం సర్వే చేసుకొని మ్యాప్స్ అన్ని కూడా నీట్గా పెట్టేశారు. బయట కూడా క్రాస్ చెక్ చేస్తే అరే మా జిల్లా కదా దగ్గరే ఉంది. ఇలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. బుర్ర లేకుండా పరిపాలన చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, అద్భుత రాజధాని అమరావతిని పక్కన పెట్టి 3 ముక్కలాట ఆడాడు, 3 రాజధానులు అంటూ ఏం జరగల. తర్వాత జిల్లాల విభజన విషయంలో చెప్తా, నాకు నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యం వేసింది. అద్దంకి నుంచి ఒంగోలు పక్కనే, మహా అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట అంతే. అదే అద్దంకి నుంచి బాపట్ల వచ్చేసి మినిమం నాకు తెలిసి 2 గంటల పైన. ఇది కూడా దబ్బాయి. రంపచోడవరం తీసుకుందాం. రంపచోడవరం చుట్టుపక్కల పోలవరం ప్రాంతాలు ఉంటాయి కదా, దీనికి సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఎన్ని వందల కిలోమీటర్లు మొత్తం తిరిగి వెళ్ళాలి. 6-7 గంటలు పెట్టింది. జిల్లా విభజన అంటే పిచ్చి పిచ్చిగా చేసి పెట్టేశాడు. సో పరిపాలన తెలియదు, అభివృద్ధి తెలియదు, తెలిసిందల్లా కూడా దాచుకో, దోచుకో అండ్ అడ్డదిడ్డ మనకంటే ఒక గ్యాంగ్ని తయారు చేసుకో. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మరలా పాదయాత్ర ఏదో అంటున్నాడు, ఓకేనా? మరలా మీరు ఆ పాదయాత్రలో కలిసి నడిచినా ఆ మనిషి వస్తున్నప్పుడు జై జగన్ అంటూ అన్నా మీ జీవితం నాశనమే. అభివృద్ధి అంటే ఏంటో, పరిపాలన అంటే ఏంటో ఈరోజు ప్రపంచానికి చూపిస్తున్నాడు మన నాయుడు, ఆయన కొడుకు మన లోకేష్. అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో అన్నీ సెటిల్ చేస్తూనే ఉన్నాడు. ఇదండి నేను కోరుకున్నటువంటి పరిపాలన. అందుకే ఒక జర్నలిస్ట్గా ఉండి కూడా 2024 ఎన్నికలకు ముందు ఈ కావేస్ మీడియాలో కానీ నా క్యాటలిస్ట్ ఇప్పించాలని ఓపెన్గానే అన్నా, మీరు వైసీపీగా ఓటేయొద్దు, ఇంకెవరికి ఓటేస్తారో మీ ఇష్టం కొన్నిసార్లు చెప్పి ఇంకొన్నిసార్లు ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి ఓటేయండి. అభివృద్ధి అంటే మీ కళ్ళ ముందు కనపడింది, సంక్షేమం అంటే మీ కళ్ళ ముందు కనపడింది, ధరలు తగ్గించి మీకు ద బెస్ట్ వేలో బెనిఫిట్స్ అందించడం అంటే వీళ్ళు చూపిస్తారు అన్న ఈరోజు అదే జరుగుతుంది. ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే ఓ నిజాన్ని ముందే ఊహించి చెప్పినందుకు.